కొత్తగా వివాహమైన ఒక ఆడపిల్ల తన తల్లికి రాసిన ఉత్తరం ఇది. అమ్మా, అందరు ఆడపిల్లల్లాగే నేను కూడా పెళ్లి గురించి ఎన్నో అందమైన కలలు కన్నాను. ఒక అందమైన రాకుమారుడు నా కోసం వస్తాడని, నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను. కానీ ఈరోజు నా వివాహం అయిన తర్వాత నాకు తెలిసింది, పెళ్ళి అంటే ఒక అందమైన పూల పానుపు కాదని, కేవలం నాకు ప్రియమైన వాడితో సమయం గడపడం మాత్రం కాదు అని నాకు అర్థమైంది. నేను ఊహించిన దానికన్నా ఇక్కడ భిన్నంగా ఉంది. ఇక్కడ నా కోసం నా వంతు బాధ్యతలు, పనులు, త్యాగాలు, రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి. నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను. నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి వాళ్ళకు కావలసినవన్నీ సిద్ధం చేయాలి అని ఆశిస్తారు. మన ఇంట్లో లాగా నైట్ దుస్తులతో, పైజామాలతో రోజంతా ఇల్లంతా తిరగలేను. ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పద్ధతుల ప్రకారం నడుచుకోవాలి. ప్రతి క్షణం అందరి పిలుపులకి సిద్ధంగా ఉండాలి. నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేను. అందరి అవసరాలు తీర్చడం నా చేతిలోనే ఉంది. నీ దగ్గర ఉన్నప్పుడు పడుకున్నట్టు నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకోవడానికి వీల్లేదు. నేను ప్రతి క్షణం హుషారుగా, ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలన్నా చేసి పెడుతుండాలి. నన్ను ఒక యువరాణిలాగా శ్రద్ధ తీసుకునేవారు ఇక్కడ లేరు. కానీ నేను మాత్రం అందరి గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా, హాయిగా ఉండక నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు కూడా వస్తుంది. ఒక్కోసారి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేసి నీ దగ్గర గారాలు పోవాలని, మళ్ళీ హాయిగా ఉండాలని అనిపిస్తుంది. మన ఇంటికి వచ్చేసి నాకు ఇష్టమైనవన్నీ నీ చేత వండించుకొని తినాలి అని, నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలి అని, ప్రపంచంలో నాకు ఇక ఏ బాధలు, సమస్యలు లేనట్టు నీ చల్లని ఒడిలో తలపెట్టుకొని పడుకోవాలని ఎంతో అనిపిస్తుంది. కానీ అప్పుడే నాకు గుర్తొస్తుంది, నువ్వు కూడా ఒకప్పుడు ఇలా పెళ్లి చేసుకొని ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వచ్చిన దానివేగా అని. నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు, సేవలు చేసి ఉంటావు కదా. నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్ని, శాంతిని, సౌకర్యాలని మాకు అందించావో వాటిని నేను అడుగుపెట్టిన నా మెట్టినింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది. నేను చెప్తున్నా అమ్మా, కొంతకాలం గడిచేటప్పటికీ నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని, కొత్త జీవితాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను. నువ్వు నీ జీవితంలో మా కోసం చేసిన త్యాగాలకు, రాజీలకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాయి. థ్యాంక్ యూ అమ్మా. ఐ మిస్ యూ.